హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము ఎస్విసి స్క్వేర్ మాల్కి వెళ్ళడం జరిగింది కర్నూలులో. అక్కడ బట్టలు తీసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అక్కడ పెద్దగా మాకేం నచ్చలేదు. సో అక్కడ నుంచి మేము చందన బ్రదర్స్కి వెళ్దాం అనుకుని నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. దాని మధ్యలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ కనిపించింది ఫ్రెండ్స్. అక్కడ ఆగి మేము సపోటా మరి మస్క్ మిలాన్ జ్యూస్ తీసుకున్నాం. మా పాపకు కూడా చిన్న మస్క్ మిలాన్ ఇచ్చారు. అక్కడ నుంచి కృష్ణానగర్లో ఉన్న బట్టల షాప్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ టేబుల్ మీద కూర్చొని అటు ఇటు గ్లాస్ తీసుకొని తన ఆటలతో అది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి దిగి వెళ్దామన్నప్పుడు కూడా తను అసలు రావడం కూడా లేదు ఫ్రెండ్స్. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ 0 to 1 year పిల్లలకి బట్టలు ఏమి పెద్దగా దొరకలేదు ఫ్రెండ్స్. 2-3 జతలు నుంచి ఎక్కువ లేవు, అవి కూడా రెగ్యులర్ కలర్. సో అందుకు మీకు నచ్చక మళ్ళీ రిటర్న్ అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్కి వెళ్దాం అనుకుని అక్కడ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము చందన బ్రదర్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ దాని మధ్యలో మల్బార్ గోల్డ్ కనిపించేసరికి ఎలాగో యుగలకి ఆల్రెడీ చెవి కమ్మలు కుట్టించాం ఫ్రెండ్స్. ఈ యుక్తికి కుట్టియలేదు. ఈసారి యుక్తి కుట్టిద్దామని అదే పనిగా తనని కర్నూలుకి పిలుచుకొని వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ తనని కుట్టిద్దామని మల్బార్ గోల్డ్కి వెళ్తే, పోయినసారి మనకి యుగలకి కుట్టిన ఆయన ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఆయన చాలా బాగా కుట్టాడు, కానీ ఈయన కొత్త ఆయన ఉన్నట్టున్నాడు. తనకి సరిగా కుట్టడం రాదేమో అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా మల్బార్ గోల్డ్కి వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయండి ఫ్రెండ్స్. యుక్తి చాలా బాగా ఆడుకునింది ఫ్రెండ్స్ ఫస్ట్ చెవి కుట్టేటప్పుడు. కానీ ఫస్ట్ చెవి కుట్టడానికి పోయినప్పుడు తనకి చాలా పెయిన్ వేసింది ఫ్రెండ్స్. ముఖం మొత్తం ఎర్రగా అయిపోయింది తను ఏడ్చి. సో నాకే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. తనని రెండో చెవి కుట్టించడానికి కొద్దిగా ఒక 2 to 3 minutes గ్యాప్ తీసుకుని మేమే తనని ఓదార్చడానికి ట్రై చేసాం ఫ్రెండ్స్, కానీ కుదరలేదు. ఇంకా ఎలాగోలా అని నేనే చైర్ రొటేట్ చేసుకొని చాలా గట్టిగా పట్టుకొని తనని రెండో చెవి కుట్టించడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. కానీ అది సాధ్యం కాలేదు, ఎందుకంటే తను కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది ఫ్రెండ్స్. తల కొద్దిగా అటు పక్కకి తిప్పేసరికి చెవు కమ్మ అనేసరికి కొద్దిగా కింద పడింది ఫ్రెండ్స్. మొత్తానికైతే 2 చెవులు కుట్టించాం ఫ్రెండ్స్, కానీ యుగలకు వచ్చినంత బాగా యుక్తికి కుదరలేదేమో అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీరు మొదటి వీడియో చూడకపోతే యుగల వీడియో కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అది కూడా చూసి తనకి బాగుందో యుక్తికి బాగుందో కొద్దిగా మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ నుంచి చందన బ్రదర్స్కి వెళ్దామని చెప్పి చందన బ్రదర్స్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ బట్టలు తీసుకుందామని అనుకున్నాం, కానీ చిన్నపిల్లల బట్టలు ఏమి పెద్దగా అనిపించలేదు. అయినా సరే మేము 550 పెట్టి 2 dresses తీసుకున్నాం ఫ్రెండ్స్. వీళ్ళకి ఒకటి యుక్తికి ఒకటి, అది రెగ్యులర్ వేర్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి యుగలకి యుక్తికి మెడలో డాలర్ వేద్దామని ఆంజనేయ స్వామి డాలర్ తీసుకున్నామని చందన బ్రదర్స్ గోల్డ్ షాప్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. కంపేర్ టు మల్బార్ గోల్డ్ అండ్ ఖజానా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అక్కడ నుండి చందన బ్రదర్స్ ఎదురుగానే ఫ్రెండ్స్ ఒక చిన్న మార్వాడీస్ బట్టల షాప్ ఉంది ఫ్రెండ్స్. బట్టలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, కానీ రేట్లు మాత్రం ఆల్మోస్ట్ 1500 to 2500 అనిపించింది ఫ్రెండ్స్. అది చిన్నపిల్లలకి చాలా ఎక్కువ రేట్ ఏమో అనిపించింది ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? చిన్నపిల్లల బట్టలు ఎక్కువ రేట్లు పడతాయా, మామూలుగా మన పెద్దవాళ్ళ రేట్లు ఎక్కువగా పడతాయా? మీరే తెలియజేయండి ఫ్రెండ్స్. యుక్తి అయితే అప్పటికే చాలా అలసిపోయి ఆవలిస్తుంది ఫ్రెండ్స్. సో దీంతో మేము షాపింగ్ ఎండ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంతటితో నా వ్లాగ్ సమాప్తం.